రాజ్యసభ అభ్యర్థులపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఇప్పటి వరకు అభ్యర్థులను టీడీపీ ఖరారు చేయలేదు. టీడీపీ నుంచి బీద మస్తాన్ రావు, సానా సతీష్ రేస్ లో ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఆర్ కృష్ణయ్య పేరును బీజేపీ అధికారికంగా ప్రకటించింది. ఖాళీ అయిన 3 స్థానాలకు ఉప ఎన్నిక జరగనుంది. 2 స్థానాల్లో టీడీపీ, ఒక చోట బీజేపీ పోటీ చేస్తున్నాయి. ఈ 3 స్థానాలు ఏకగ్రీవం కానున్నాయి. రేపటితో నామినేషన్ల గడువు ముగియనుండగా టీడీపీ అభ్యర్థులను సాయంత్రం ప్రకటించే అవకాశం ఉంది. మరోవైపు టీడీపీలో రాజ్యసభ ఆశావాహులకు సీఎం చంద్రబాబు ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు. 2026లో అవకాశం కల్పిస్తామని ఆశావాహులతో చెప్పారు. రేపు ఉదయం అసెంబ్లీ కార్యదర్శికి కూటమి అభ్యర్థులు నామినేషన్లు సమర్పిస్తారు. ఈ సమయంలో ఉమ్మడి కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల ఎమ్మెల్యేలు టీడీఎల్పీలో అందుబాటులో ఉండాలని హైకమాండ్ ఆదేశించింది. రాజ్యసభ సీటు కోసం ఆఖరి నిమిషం వరకు జనార్దన్, కంభంపాటి రామ్మోహన్, భాష్యం రామకృష్ణ, వర్ల రామయ్య, శ్రీనివాస్ రెడ్డి, గల్లా జయదేవ్ ప్రయత్నించారు. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రవిచంద్ అందిస్తారు. రవిచంద్. సుమిత్ర, టీడీపీలో రాజ్యసభ అభ్యర్థుల ఉత్కంఠ అయితే కొనసాగుతుంది. ఇప్పుడు వరకు కూడా అభ్యర్థుల్ని అధికారికంగా ఖరారు చేయలేదు. ఎందుకంటే రేపు సాయంత్రానికి నామినేషన్ల ఆఖరి తేదీ రేపే ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు వరకు కూడా అధికారికంగా అభ్యర్థులను ప్రకటించలేదు. ఏదైతే ఆంధ్రప్రదేశ్ నుంచి 3 రాజ్యసభ స్థానాలకు ఉప ఎన్నిక జరగబోతుంది. దీనిలో భాగంగా 3 కూడా కూటమికి దక్కే అవకాశం ఉంది. అయితే కూటమిలో భాగంగా, ఒప్పందంలో భాగంగా ఒకటి బీజేపీకి ఇవ్వాలని ఇప్పటికే డిసైడ్ అయ్యారు. ఆ పార్టీ కూడా ఆర్ కృష్ణయ్యకు తమ అభ్యర్థిగా నిలబెట్టాలని ఇప్పటికే డిసైడ్ అయింది. అయితే టీడీపీ నుంచి ఇద్దరు ఎవరా అనేది కొంత చర్చ జరుగుతుంది. ముందు నుంచి అనుకున్నట్టు బేద మస్తాన్ రావు ఏదైతే మొన్నటి వరకు కూడా వైసీపీ నుంచి రాజ్యసభ సభ్యులుగా ఉండి రాజీనామా చేశారో ఆయనకే టీడీపీలో కూడా ఏదైతే కంటిన్యూ చేసే విధంగా ఒప్పందం కుదిరింది. ఆయన రేపు నామినేషన్ దాఖలు చేయబోతున్నారు. అదేవిధంగా మోపుదేవి రమణ రాజీనామా చేసిన స్థానాన్ని నుంచి సానా సతీష్ ఏదైతే కాకినాడ నుంచి ఆయన గతంలో టికెట్ కోసం ప్రయత్నించారు, టీడీపీకి ఎన్నికల ముందు చాలా సహాయ సహకారాలు అందించారు. ఈ నేపథ్యంలో సానా సతీష్ కి ఇవ్వాలని చెప్పి పార్టీ నిర్ణయం తీసుకుంది. అయితే అధికారికంగా ఇంకా ఖరారు చేయలేదు. ఈ రాత్రికి అధికారికంగా చంద్రబాబు వారి పేర్లు ప్రకటిస్తారని చెప్పి టీడీపీ వర్గాల్లో ఒక చర్చ జరుగుతుంది. ఎందుకంటే రేపటితో నామినేషన్ల ఆఖరి తేదీ, అందుకని ఎమ్మెల్యేలందరినీ కూడా రేపు అందుబాటులో ఉండమన్నారు. రేపు టీడీఎల్పీ నుంచి అందరూ కూడా అక్కడ జమ అయిన తర్వాత వారందరూ కూడా సంతకాలు చేయాల్సి ఉంది. ఎమ్మెల్యేలంతా కూడా ఒక్కొక్క రాజ్యసభ స్థానానికి 10 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. ఈ నేపథ్యంలో ఉమ్మడి కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లా ఎమ్మెల్యేలందరినీ కూడా అక్కడ టీడీఎల్పీ కార్యాలయంలో అసెంబ్లీలో అందుబాటులో ఉండమన్నారు. రేపు అసెంబ్లీ కార్యదర్శికి నామినేషన్ పత్రాలు అందజేయబోతున్నారు. అదేవిధంగా చూసుకుంటే కనుక టీడీపీలో ఏదైతే టీడీపీకి చాలా కాలంగా రాజ్యసభలో ప్రాతినిధ్యం లేదు. ఎందుకంటే మొన్నటి వరకు కూడా కనకమేళ్ల రవీంద్ర కుమార్ ఉన్నారు. ఆయన టర్మ్ కూడా పూర్తయింది. కానీ అప్పటి నుంచి టీడీపీకి గ్యాప్ అయితే ఉంది. టీడీపీ 40 ఏళ్ల చరిత్రలో రాజ్యసభలో ప్రాతినిధ్యం లేకపోవడం ఇది మొదటిసారి అని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే చాలా మంది ఆశావాహులు ప్రయత్నించారు, చంద్రబాబును కలిశారు, తమ సేవల గురించి చంద్రబాబుకు వివరించారు. కానీ చంద్రబాబు కూడా వారందరికీ నచ్చజెప్పారు. ఎందుకంటే ఏదైతే 2026లో ఫుల్ టర్మ్ అవకాశం వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే అప్పుడు 6 సంవత్సరాలు కాల పరిమితి ఉంటుంది, ఫుల్ టర్మ్ ఉంటుంది. కాబట్టి ఆ సమయంలో మీ పేర్లు పరిశీలిస్తానని కొంతమంది సీనియర్ నేతలకు ఆయన నచ్చజెప్పిన పరిస్థితి ఉంది. ప్రస్తుతానికి ఇవైతే కనుక చూసుకుంటే కనుక ఆ 3 స్థానాల్లో కూడా 2 స్థానాలు రాజీనామా చేసిన అభ్యర్థులకి దక్కే పరిస్థితి కనిపిస్తుంది. 3వ స్థానాన్ని మట్టికి సానా సతీష్ కి దక్కే అవకాశం అయితే కనిపిస్తుంది. ఏదైనా రేపు సాయంత్రంకి నామినేషన్లు వేస్తారు. ఏకగ్రీవంగా 3 అభ్యర్థులు కూడా ఎన్నికయ్యే అవకాశం కనిపిస్తుంది. అంటే రవిచంద్, అధికారికంగా ప్రకటించకపోయినప్పటికీ ఇప్పుడు వినిపిస్తున్న పేర్లు ఏవైతే ఉన్నాయో అంటే టీడీపీ క్యాలిక్యులేషన్స్, అంటే రీసెంట్ టైం పాలిటిక్స్ అయి ఉండొచ్చు లేదా సీనియారిటీ అయి ఉండొచ్చు, ఈసారి సెలెక్ట్ చేసే అభ్యర్థులు క్యాలిక్యులేషన్స్ ఎలా ఉన్నాయి అని అనుకోవచ్చు. అంటే సుమిత్ర, చూసుకుంటే కనుక ఏదైతే మనం అనుకున్నామో టీడీపీకి చాలా కాలంగా రాజ్యసభలో ప్రాతినిధ్యం లేకపోవడం మొదటిసారిగా మనకు కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో వీరంతా కూడా 3 అభ్యర్థులు కూడా వైసీపీ నుంచి రాజీనామా చేశారు. వారిలో ఇద్దరికి కంటిన్యూషన్ ఏదైతే వారికి ఇంకా 3 సంవత్సరాల పైన కాలపరిమితి ఉంది. వారిని ఒకళ్ళు బీజేపీ నుంచి, ఒకళ్ళు టీడీపీ నుంచి కంటిన్యూ చేస్తున్నారు. 3వ అభ్యర్థి ఎవరైతే మోపుదేవ్ రమణ స్థానం ఉందో ఆ స్థానం 20 నెలలు మాత్రమే ఉంటుంది. అది సానా సతీష్ ఇస్తున్నారు. ఎందుకంటే సానా సతీష్ కూడా ఎన్నికల ముందు పార్టీకి చాలా సహాయ సహకారాలు అందించారని కూడా చెప్పుకోవచ్చు. మరోవైపు మిగిలిన ఇద్దరు చూసుకుంటే కనుక వారు రాజీనామా చేసి ఈ పార్టీలోకి రావడం, ఏదైతే ముందే వైసీపీ నుంచి రాజీనామా చేసి ఈ పార్టీలో రావడం, అప్పుడు జరిగిన ఏదైతే వారి మధ్య జరిగిన ఆ చర్చల ప్రకారం చూసుకుంటే కనుక, ఒప్పందాల ప్రకారం చూసుకుంటే వారికే ఇవ్వాల్సిన
పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఏదైతే బీద మస్తానరావు కూడా గతంలో టీడీపీలో పనిచేశారు, ఆర్ కృష్ణ కూడా టీడీపీలో గతంలో పనిచేశారు. కానీ టీడీపీలో పనిచేసినప్పటికీ ఆర్ కృష్ణ ఇప్పుడు బీజేపీ కోటాలో మరలా ఎన్నికబోతున్నారు. ఈ విధంగా చూసుకుంటే కనుక ముగ్గురు కూడా పార్టీకి సంబంధించిన వారు అని చెప్పుకోవచ్చు. సానా సతీష్ మాత్రం రాజకీయాల్లో ఇప్పటి వరకు కూడా ఎటువంటి పదవిని కూడా ఆయన చేయలేదు. మొదటిసారి ప్రజాప్రతినిధి కావడానికి ఆయన ప్రయత్నిస్తున్నారు. రాజ్యసభకి రేపొద్దున సానా సతీష్ నామినేషన్ అయిపోతున్నారు. ఆయన సర్వీసెస్ ఎన్నికల ముందు సానా సతీష్ తూర్పుగోదావరి జిల్లాలో, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో పార్టీ ప్రతిష్టతకి ఎన్నికల సమయంలో చాలా కృషి చేశారని కూడా పార్టీ వర్గాలు అయితే చెప్తున్నాయి. సుమిత్ర, థ్యాంక్ యూ రవిచంద్ర ఫర్ ద అప్డేట్స్.